హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో ఎవరికైనా యారీ స్టాండ్స్ కానీ నీడిల్స్ కానీ కావాలనుకుంటే లింక్ అనేది వీడియో పైన డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేశాను, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. ఇలా డిజైన్ అంతా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. 2 mm షుగర్ బీడ్స్ని ఈ లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి. 4 లేదా 5 2 mm షుగర్ బీడ్స్ తీసుకుంటూ లాస్ట్లో బీడ్లో నుంచి మళ్ళీ తీసుకోవాలి. అంటే కంటిన్యూషన్ అనేది గ్యాప్ లేకుండా వస్తుంది. ఆ విధంగా మీరు ఎన్ని బీడ్స్ తీసుకున్నా లాస్ట్ బీడ్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఒక 4 బీడ్స్. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ బీడ్లో నుంచి నీడిల్ అనేది కింద నుంచి తీసుకొని మళ్ళీ బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఈ విధంగా లైన్స్ అన్నిటిని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ కోసం నేను 4 mm చమ్కి 2 కట్ బీడ్స్ని స్టిచ్ చేశాను. మధ్యలో ఒక 4 mm పర్ల్ని స్టిచ్ చేస్తాను. మళ్ళీ ఇటు సైడ్ కూడా 2 కట్ బీడ్స్, ఒక 4 mm చమ్కి. మనం ఈ విధంగా చుట్టూ ఈ పర్ల్ చుట్టూ కూడా మనం 2 కట్ బీడ్స్, ఒక 4 mm చమ్కీని నేను చూపిస్తున్నట్టు ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మనం 2 mm షుగర్ బీడ్స్ని, కట్ బీడ్స్ని ఈ విధంగా ఫ్లవర్స్కి, లైన్స్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైన్కి రెండు వైపులా 2 లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం 3 కట్ బీడ్స్ని 3 టైమ్స్ నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. లోడ్ స్టిచ్ మాదిరిగా కట్ బీడ్స్ని 3 తీసుకోవాలి. 3 టైమ్స్ 3 లైన్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ 2 లీవ్స్, లెఫ్ట్ సైడ్ 2 లీవ్స్ని కూడా సేమ్ 3 కట్ బీడ్స్ యూజ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి. నార్మల్ నీడిల్తో యారీ వర్క్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.